సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం. పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ ఓం. శ్రీమద్భగవద్గీత మనం 11వ అధ్యాయంలో ఉన్నాం. విశ్వరూప సందర్శన యోగం. విశ్వరూప సందర్శన యోగంలో ఒకసారి మనం చూస్తే అర్జునుడు యుద్ధరంగానికి వచ్చాడు. యుద్ధం చేయాల్సిన సమయంలో నేను యుద్ధం చేయలేను, ఎందుకంటే వీళ్ళందరూ నా బంధువులు, వీళ్ళందరినీ చంపితే నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను, పైగా శాస్త్రం ప్రకారం కూడా నేను ఆచరించిన వాడిని కాను అని అర్జునుడు చాలా మదన పడుతూ తన యొక్క ధనుర్బాణాలను రథం పైన కూడా వేసేశాడు. ఏవముక్తోర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస. అంటే విసృజ్య విడిచిపెట్టేసినాడు, సశరం చాపం బాణము అదేవిధంగానే ధనస్సు రెండింటిని కూడా విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసినట్టు పని గమనండా. శోక సంవిఘ్న మానస, శోకంలో మునిగిపోయి ఉన్నాడు. సరే, అట్లా మునిగిపోయి ఉన్నటువంటి వాడు, నేను ఈ సమయంలో ఏమి చేయాలనో నాకు బుద్ధి సక్రంగా పనిచేయట్లేదు, కార్పణ్య దోషం అనేటువంటిది నాకు పట్టుకున్నది, అంటే ధర్మమేదో అధర్మమేదో నాకు తెలియడం లేదు. కాబట్టి మహాత్ములు ఋషీశ్వరులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకునే దానికి వస్తూ ఉంటారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మను నేను శిష్యుడవుతున్నాను, దయచేసి నువ్వు నాకు మార్గనిర్దేశనం చేసి నాకు ఏది శ్రేయస్సో దానిని నువ్వు నాకు చెప్పు అని ఆశ్రయించాడు. అంటే నాకు ఏది శ్రేయస్సో చెప్పు అని అడిగాడు. దానికి భగవంతుడు, అయ్యా నువ్వు చేస్తూ ఉండేది, నువ్వు ఆలోచిస్తూ ఉండేటువంటిది పెద్ద ధర్మాలన్నీ తెలిసిన వాడి వల్లే మాట్లాడుతున్నావు, కానీ నిజంగా ధర్మాలన్నీ తెలిసినవాడు ఇప్పుడు ఉండే వాళ్ళం గురించి కానీ లేదంటే పొయ్యే వాళ్ళం గురించి కానీ పోయిన వాళ్ళని గురించి కానీ ఎవరిని గురించి కూడా ఏమీ ఇబ్బంది పడడు, బాధపడడు, వాళ్ళని గురించి ఆలోచన చేయడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వచ్చినారు పోతుంటారు, అది కర్మానుసారంగా అవి జరుగుతూ ఉంటాయి. ఇది
ఈ జగత్ అనేటువంటిది ఎటువంటిదంటే ఆత్మయందు వివర్తమై ఉన్నది, ప్రకృతి పరిణామంగా జరుగుతున్నది. ఆత్మ వివర్తం, ప్రకృతి పరిణామం ఈ జగత్. అటువంటి ఈ జగత్తులో జరిగేటువంటి విషయాలను గురించి ఆత్మతత్వమును తెలిసినటువంటి వాళ్ళు ఎవరు కూడా అస్సలు దీని గురించి ఏమనే మాత్రము శోచించరు అని చెప్పాడు. అంతేకాకుండా ఈ ఆత్మతత్వము తెలిసినటువంటి మహానుభావులు ఈ శరీరం ఉన్నంత వరకు ఆ శరీర ప్రారంధాన్ని ఎట్లా రన్ చేయాలి అంటే ఆ ప్రారంధాన్ని అనుసరించి అది రన్ అవుతూ ఉంటే తన నిమిత్త మాత్రంగా ఉంటూ చూస్తూ ఉంటాడు. అది చేస్తారు తత్వవేత్తలు. వాళ్ళకి ఈ జగత్తులో ఉండేటువంటి దాని గురించి కానీ లేదా ఆత్మస్వరూపం గురించి కానీ చాలా ప్రస్ఫుటముగా వాళ్ళకు తెలుసు. ఉన్నదానిని గురించి తెలుసు, లేని దానిని గురించి కూడా తెలుసు. లేని దానిని లేనట్లుగా తెలుసు, ఉన్నదానిని ఉన్నట్లుగా తెలుసు. ఉన్నదానిని ఉన్నట్లుగా తెలిసిన కారణంగా ఏదైతే లేనిదుందో అంటే లేదు కానీ ఉన్నట్లుగా కనిపిస్తుంది. నిజంగా ఈ జగత్ అనేది లేదు కానీ ఉన్నట్లుగా వీడికి అనిపిస్తూ ఉంది. ఆ లేనిది ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నటువంటిది ఏది ఉందో అది నిజంగా లేనటువంటిది. అది వాళ్ళకు బాగా చాలా స్పష్టంగా దృఢమై ఉన్న కారణం చేత ఇక్కడ జరిగేటువంటి వాటి గురించి వాళ్ళు ఏ కించిత్ కూడా బాధపడరు అని చెప్పాడు. అయినా అర్జునుడు యుద్ధము చేయడానికి ఉత్సుకత చూపించలా. ఇప్పుడు నువ్వు అది తెలిసిన వాళ్ళు ఉన్నదాని గురించి లేని దాని గురించి అని అంటున్నావు కదా, ఇప్పుడు నేను కూడా దాన్ని తెలుసుకోవాలి కానీ ఈడ యుద్ధం చేయమంటున్నవే నన్ను. ఒక పక్కేమో అది తెలిసిన వాళ్ళు గొప్పవాళ్ళు అని అంటున్నావు, ఇంకో పక్కేమో యుద్ధం చేసేటువంటిది అంటే కర్మ చేసేదే గొప్పది అని అంటున్నావు. ఎట్లిది నాకు అర్థం కావట్లేదే అని అన్నాడు. సరే, దాని గురించి ఆత్మతత్వం యొక్క స్థితి గొప్పది, దాన్ని చేరుకోవడమే మన యొక్క లక్ష్యమై ఉంది. దాన్ని చేరుకునేటువంటి మార్గంలో మనం చేసేటువంటి కర్మలో బంధింపబడకుండా కర్మ చేసుకుంటూ సాక్షిభూతుడిగా ఉంటూ మనం ముందుకు వెళ్ళి ఆ స్వరూప స్థితిలో చేరుటయే మన యొక్క లక్ష్యమై ఉంది అని చెప్పాడు భగవంతుడు. చెప్తూ ఇవన్నీ కూడా నా యొక్క స్వరూపమే, ఈ జగత్తంతా కూడా నా యందే ఉన్నది అని చెప్పగా దాన్ని అర్జునుడు విని అంతా నీ యందే ఉంది కదా, నేను ఒకసారి చూస్తాను అని చెప్పి అడిగాడు. అడిగితే సరే దానికే ముందు చూడు, నీ దృష్టితో చూడడానికి వీలు కాదు కానీ దివ్య దృష్టితో చూడొచ్చు, ఆ దివ్య దృష్టిని నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు దివ్య దృష్టిని భగవంతుడు ఇచ్చాడు. ఆ దివ్య దృష్టితో చూశాడు. ఏమండి, ఇప్పుడు ఆ దివ్య దృష్టితో చూసినప్పుడు ఈ విశ్వరూపం అంతా కూడా అర్జునుడు చూస్తున్నాడు. అర్జునుడు ఈ విశ్వరూపాన్ని అంతా కూడా చూచి ఈ విశ్వం అంతా కూడా ఇందులో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క ఆజ్ఞకు లోబడే జరుగుచున్నది అని చూచాడు. ఈ సర్వము నా అధీనంలోనే ఉన్నది, నేను చెప్పినట్లు జరుగుతున్నది. సరే, ఇప్పుడు ఆ విశ్వరూపం అర్జునుడు చూస్తున్నాడుగా. ఇప్పుడు మనం ఉన్నాం కదా, మనము ఇప్పుడు అర్జునుడు ఎక్కడున్నాడు? ఆ విశ్వరూపమునందే శ్రీకృష్ణుడు అర్జునుడు కూడా ఒక ప్రదేశంలో కనిపించినారు. శ్రీకృష్ణుడు అర్జునుడు కూడా విశ్వరూపాన్ని చూస్తున్నాడు. ఆ విశ్వరూపములో ఒక ప్రదేశంలో శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరూ కూడా
యుద్ధరంగము, ఆ యుద్ధరంగంలో వీళ్ళిద్దరూ ఉండుట, అక్కడ రథములో కూర్చుని ఉండుట, అక్కడ శ్రీకృష్ణుడు కూడా ఉండుట, ఇవన్నీ కూడా చూస్తున్నాడు. అది ఆల్రెడీ వచ్చిందిగా, మనం చూసినాం, ఆ శ్లోకాన్ని కూడా చూసినాం. అర్జునుడు ఇవన్నీ కూడా చూస్తున్నాడు. ఈ సర్వదేవతలు, వాళ్ళ సంఘములు, అంటే ఆ దేవత ఒక్కొక్క జాతికి సంబంధించిన ఆయా గ్రూప్స్, ఆ దేవతలందరూ ఉన్నారు. తర్వాత కమలాసనస్థం. కమలాసనస్థం అని అంటే బ్రహ్మదేవుడు అనేదానికి బాగా వివరంగా చెప్పారు. అంటే కమలమునందు ఉన్నవాడు అని అర్థం కాదు అక్కడ. ఈ జగత్తును భూలోకము, భువర్లోకము, సువర్లోకము అని 3 లోకాలుగా శాస్త్రం వర్ణించింది. దాన్ని ఇంకా ఒకళ్ళు తీసుకుంటే భూలోకమని, తర్వాత ద్యౌలోకమని రెండింటిని తీసుకుంటే, ఈ రెండింటికి మధ్యలో ఉండేటువంటిది అంతరిక్ష లోకమని. ఈ 3 లోకాల్లో ఉన్నటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటే ఏంటంటే, భూలోకం అనేటువంటిది ఈ సృష్టికి నాభి ప్రదేశంలో ఉన్నది. ఆ నాభి ప్రదేశంలో మధ్యలో ఉన్నటువంటి ఒక పర్వతం ఏదైతే ఉన్నదో, ఆ పర్వతము ఆ నాభి నుంచి పైకి వచ్చినటువంటి లాగా ఉన్నది. అందులో ఉన్నటువంటి వాడు బ్రహ్మదేవుడు అని వర్ణించారు. సరే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ ఈ విశ్వరూపాన్ని చూస్తున్నటువంటి అర్జునుడు చూస్తున్నాడు వీళ్ళందరినీ. తర్వాత ఆ విశ్వరూపానికి సూర్యుడు, చంద్రుడు నేత్రములుగా ఉన్నాయి. అంటే ఆ విశ్వరూపం ముందే విశ్వరూపాన్ని చూస్తూ సూర్యుడు ఒక నేత్రము, చంద్రుడు ఒక నేత్రము లాగా కనిపిస్తూ ఉంది. అంటే ఆ విశ్వరూపాన్ని చూస్తుంటే సూర్యుడు ఒక కన్ను, చంద్రుడు ఒక కన్ను ఉంటే ఆ రూపం ఎట్లా ఉంటుందో అట్లా ఉంది అని కనిపిస్తూ ఉంది అని అర్థం. అక్కడ చూశాడు అంటే వీళ్ళందరినీ కూడా చూస్తున్నాడు. ఈ దివ్యమైనటువంటి రూపాన్ని చూస్తూ ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నటువంటి దేవతలు వీళ్ళందరూ కూడా నిన్ను చూసి భయపడుతున్నారన్నట్లుగా చెప్పాడు ఇక్కడ. దాన్ని నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఒకసారి ఒక చిన్న ఇమాజిన్, ఏమంటే నేను ఎక్కడున్నాను, నేను భూమి మీద ఉన్నాను, మా ఇంట్లో ఉన్నాను, మా ఇంట్లో కూర్చొని ఇక్కడ క్లాస్ వింటున్నాను, ఓకే బాగానే ఉంది. ఇదంతా ఎక్కడుంది? ఇదంతా ఈ విశ్వరూపమునందు లేదా? ఈ విశ్వరూపమునందే నేనుండే ఇల్లు ఉంది. నేను కూడా ఇప్పుడు విశ్వరూపంలోనే ఉన్నాను. ఏమంటే నేను విశ్వరూపంలో ఉన్నాను, ఇదంతా విశ్వరూపమే. ఈ విశ్వరూపంలో ఉన్నటువంటి వీళ్ళందరూ ఇప్పుడు విశ్వరూపంలో లేరా? ఇది విశ్వరూపం కాదా? సూర్యుడు చంద్రుడు లేరా? సూర్యుడు చంద్రుడే ఇప్పుడు ఈ విశ్వమునకు నేత్రములుగా భావించకూడదా? ఎవరు? మనం. ఇప్పుడు ఈ మహర్షులు వీళ్ళందరూ కూడా భగవంతుణ్ణి స్తుతిస్తున్నారు. స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధసంఘా స్తువంతి త్వాం స్తుతిభి పుష్కలాభి అని అన్నారు. ఏమండి, ఇప్పుడు మహర్షులుగా ఉన్నటువంటి వాళ్ళు, మహర్షులంటే ఇప్పుడు తత్వవేత్తలుగా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత వేదాంగవేత్తలు, వీళ్ళందరూ కూడా
భగవంతుని గురించి ఇప్పుడు వాళ్ళు స్తుతించుట లేదా? వీళ్ళందరూ మనకు తెలియదా? వాళ్ళందరూ ఎక్కడెక్కడుంటే వాళ్ళ విద్యుక్త కర్మలను కర్తవ్యములను వాళ్ళు చేస్తున్నారా లేదా? వాళ్ళందరూ చేస్తున్నారంటే వాళ్ళందరూ ఇప్పుడు భగవంతుని తత్వం తెలిసి వాళ్ళు చేస్తున్నారా, తత్వం తెలియకుండా చేస్తున్నారా? తర్వాత యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారు. ఈ యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారంటే ఎక్కడ చేస్తున్నారు? ఆ విశ్వరూపంలో చేయటం లేదా? విశ్వరూపంలోనే ఉన్నారు. ఇప్పుడు మనమంతా ఉండేది విశ్వరూపంలోనే ఉన్నాం. ఆ విశ్వరూపములోనే నేనున్నాను అని మనం స్పష్టంగా చూసేదానికి కుదరదా? ఎంతసేపు అయినా మనం ఏంటంటే ఈ మానసిక భావనలో పడిపోయి, ఈ మనస్సు చేత విషయములకు లోబడిపోయి, ఈ పని నేను చేయకపోతే ఎట్లా, ఆ పని నేను చేయకపోతే ఎట్లా, ఈ పని నేను చేయాలా, నాకు వచ్చి ఈ పని పడింది, నేను దీన్ని చేయాలా, ఈ దృష్టితో మనం ఉండే కారణం చేత మనము విశ్వరూపంలోనే ఉంటూ కూడా నేను విశ్వరూపంలో ఉండాను అనేటువంటి విషయాన్ని మరిచిపోయి దాన్ని చాలా పెడచెవిన పెట్టి ఈ మనస్సు ఆడించినట్లుగా ఆడుతూ ఉన్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనం చేసే పనులన్నీ సక్రమంగా చేసుకోవచ్చు. చేసుకుంటూ అది కూడా ఎక్కడ చేస్తున్నాం? అది కూడా విశ్వరూపంలోనే చేస్తున్నాం. విశ్వరూపంలోనే చేస్తున్నాం, విశ్వరూపంలోనే ఉన్నాం. ఆ విశ్వరూపమునందే నా దగ్గర భగవంతుడు కూడా చేపిస్తున్నాడు. నేనైతే సాక్షిభూతుడుగా ఉన్నాను. సాక్షిభూతుడుగా ఉన్నది అది కావాల్సింటే మళ్ళీ నిదానంగా రానియండి. కానీ ప్రస్తుతానికి ఇది అనుకోలేమా మనం? ఏమిటి? ఈ విశ్వరూపంలోనే నేను ఉన్నాను. ఏమండి, ఈ విశ్వరూపంలో ఉన్నామా లేదా? మీరు చెప్పండి. కొద్దిగా ఆలోచన చేయండి. నా ఆలోచన ఏమన్నా కరెక్ట్గానే ఉందంటారా లేదా లేదంటారా, లేకపోతే మీకు వేరే విధంగా ఏమన్నా అనిపిస్తూ ఉంటుందా? మనమున్నాం, మనం విశ్వరూపంలోనే నడుస్తున్నాం. చేసేటివన్నీ విశ్వరూపంలోనే జరుగుతూ ఉన్నవి. ప్రతి ఒక్కటి విశ్వరూపంలోనే జరుగుతున్నది. ఇంత స్పష్టంగా ఉంటే, ఇంత మహాత్ములు ఇప్పుడు చూడండి, ఇప్పుడు నియమము తప్పకుండా కొంతమంది వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని ఈ వేదాధ్యయనం కానీ, వేద పారాయణ కానీ, లేదా భగవంతునికి చేసేటువంటి పూజ వ్యవహారాలు కానీ, లేకుంటే భగవంతునికి సంబంధించి స్తుతించుట కానీ, లేదా భగవంతునికి సంబంధించినటువంటి తత్వ విచారణ కానీ, ఇవంతా ఒక నియమబద్ధంగా చేస్తున్నారనంటే ఎందుకోసం చేస్తున్నారు వాళ్ళు? ఆ భగవంతుని తత్వం తెలియక చేస్తున్నారా, లేకపోతే ఎట్లా? పోనీ దాని నుంచి ఏమన్నా ప్రయోజనం ఏమన్నా ఉంటుందని అంటే వాళ్ళు దాని గురించి పెద్దగా ఏం ఆలోచన చేయకుండానే ఏదో ఇప్పుడు ఒక పైనుంచి గవర్నమెంట్ ఆర్డర్ జీవో పాస్ చేస్తే ఆ జీవోను అనుసరించి చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. జీవో ఇచ్చినా కూడా దాన్ని కూడా పెడచెవిని పెట్టి, నేను ఈ మధ్యలో చూశాను ఏంటంటే, నరేంద్ర మోదీ గారి పైన కోర్టులో కేసు వేసి వారిపైన అరెస్ట్ వారెంట్ కూడా ఇప్పించేశారట. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి. అంత కరప్టెడ్ సొసైటీలో మనం ఉండం. ఏమంటే నరేంద్ర మోడీ అంటే ఎవరో తెలీదా? నరేంద్ర మోదీ గారి పైన కూడా ఎవరో కేసు పెడితే దాన్ని కేసు రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకొని వాడు నరేంద్ర మోదీ గారికి అరెస్ట్ వారెంట్ లాగా ఇచ్చేసాడు అన్నమాట. అంటే ఎంత స్థితిలో ఉండదు చూడండి. అంటే వాడు కనీసం ఇది ఎందుకు చేస్తున్నాము, ఏమి చేస్తున్నాము అనేటువంటి ఆలోచన సామర్థ్యం కూడా లేకుండా, వాడు చేయాల్సిన పని ఏందో అనేటువంటిది కూడా ఆలోచన చేయకుండా ఎంత దిగజారిపోయారు. అంత దిగజారిపోయినటువంటి సమాజంలో మనం ఉండం. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లాంటి సొసైటీలో మనం ఉన్నాం. అదే సొసైటీలో ఏ ఫలాన్ని ఆశించకుండా భగవంతుని కోసం నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి వాళ్ళు,
సూర్యభగవానుడు వచ్చే లోపల ఆ సూర్యభగవానునికి అర్ఘ్యప్రదానాన్ని అదేదో చెయ్యకపోతే ఉండలేను, నేను ఖచ్చితంగా చేసి తీరాలి అనేటట్లుగా సూర్యభగవానునికి అర్ఘ్యప్రదానాన్ని ఇస్తూ ఆ పరమాత్మను ఆ రూపంగా చూస్తూ ఆ గాయత్రి మంత్ర అనుష్ఠానం చేస్తూ అలా ఉన్నారంటే ఇవంతా ఎందుకు చేస్తున్నారు? తర్వాత నిత్యాగ్నిహోత్రం చేయుట, అగ్నిహోత్రం ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు? ఏమి ఆశించి చేస్తున్నారు వాళ్ళు? ఆ నిత్య కర్మ అనేటువంటి దాన్ని అంత ప్రస్ఫుటంగా చేస్తున్నారనంటే ఇదంతా పరమేశ్వరునికి సంబంధించి ఈ విశ్వరూపాన్ని చూస్తూ చేస్తున్నట్లుగా మనం భావించలేమా? ఇప్పుడు చూస్తే, ఆలోచన చేస్తే చూడండి ఎట్లా ఉందో. అటువంటి దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని నేను చూస్తున్నాను. ఇప్పుడు మన దృష్టి కొంచెం మారితేనే అదే విశ్వరూపం అయిపోయింది. చూడండి, మన దృష్టి మన మనస్సు చెప్పినట్లు కాకుండా శాస్త్రం చెప్పినట్లుగా ఆలోచన చేసి నేను భగవంతుని యందు ఉన్నాను, భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు ఇవన్నీ జరుగుతున్నాయి, వీటన్నింటిని చూస్తున్నాను. సూర్యుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, పంటలు పండుతున్నాయి, ఎండలు మండిపోతున్నాయి. ఈ రోడ్లో చూస్తుంటే ఎంత జనం పోతున్నారు, ఎన్ని అసలు ఏరోప్లేన్స్ ఎన్ని పోతున్నాయి, ట్రైన్స్ ఎన్ని పోతున్నాయి, బస్సెస్ ఎన్ని పోతున్నాయి, ఎంతెంత జరిగిపోతుంది. ఇదంతా విశ్వరూపం, భగవంతుని యొక్క వైభవము కాదా అని మనం చూస్తే, ఆనాడు అర్జునుడు చూసినటువంటి ఆ విశ్వరూపాన్ని మనం కూడా ఇప్పుడే చూస్తున్నట్లు ఉంటుంది. అది చూస్తూ దీన్ని ఈ రూపంగా ఆలోచన చేస్తూ గన ఉంటే మనిషికి ఏమిపడుతుందంటే, ఫస్ట్లో భగవంతుని గురించి ఆలోచన చేసినప్పుడు ఒక రకమైనటువంటి భయము, వణుకు వస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఇట్లుంటాడా అట్లుంటాడా అనేటువంటిది బాగా తెలియకుండా, వివేక జ్ఞానం లేనప్పుడు భయం పుడుతుంది. దీన్ని అంతటినీ చూసి ఇట్లా అనుకుంటే ఏం చేస్తున్నాడు, ఇదంతా ఎందుకు నడిపిస్తున్నాడు అబ్బా ఏంటి అనేటువంటిది మనకు తెలిసి ఒక రకమైనటువంటి భయం వస్తుంది. అదేవిధంగానే అర్జునుడు కూడా కొద్దిగా భీతమైనటువంటి మనస్సు, ప్రవ్యధిత మహాత్మన్ అన్నాడు. తర్వాత ఇప్పుడు చూడండి, ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది పోతున్నారు. మనం ఎక్కడుంటే మన వీధిలో ఉండేటువంటి వాళ్ళేమో హ్యాపీగా ఉంటారు. పక్క వీధిలో ఎవడో ఒకటి చనిపోయి ఉంటాడు. ఆ పక్క వీధిలో ఇంకోటి ఏదో జరిగిపోతుంటుంది, ఇంకొక ముందర ఇంకోటి ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ పోలీస్ స్టేషన్లో ఎంతమంది కొట్టుకొని వస్తూ ఉంటారు. ఇంతకుముందు ఇదే కుప్పంలో భార్యను ఎవరో తల నరికి ఆ తలను ఎత్తుకొని వచ్చినాడు పోలీస్ స్టేషన్కి. ఇట్లాంటివి అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి కేసులు. ఎన్ని జంతువులను నరికేస్తుంటారు. ఇవన్నీ ఈ స్పాట్లో ఇప్పుడే జరుగుతున్నాయా లేదా? ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నింటిని చూసినామని అనుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఈ విధంగా వీళ్ళు యాక్సిడెంట్లు జరగడం కానీ, ఒక్కో జాగాలో ఏదైనా ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్లు జరగడం కానీ, ఇప్పుడు మనకేదో రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుద్ధం వాతావరణం, అక్కడ ఏదేదో జరిగిపోతూ ఉంది. ఇంతకుముందు ఒకసారి 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అప్పుడు బాంబులు ప్రయోగం చేశారట, ఆటం బాంబ్స్ ప్రయోగం చేశారు. అంతేకాకుండా జర్మనీ పైన అప్పుడు అణుబాంబులు ప్రయోగం చేశారు. అప్పుడు విధ్వంసం జరిగింది. అలా విధ్వంసం జరిగినటువంటి ఆ సందర్భంలో అప్పుడున్నటువంటి ఒకానొక ఇంజనీర్, సైంటిస్ట్ ఆయన చెప్పాడట, ఈ భగవద్గీతలో 11వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ, దీంట్లో ఇక్కడ ఒక శ్లోకం ఉంది, దివి సూర్య సహస్రస్య భవేద్యుగపధుత్తిత యది భాస దృశీసా స్యాద్ భాసస్తస్య మహాత్మనః అని 12వ శ్లోకం ఉంది. ఈ శ్లోకంలాగా నేను ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా
నేను ఇప్పుడు ఈ దివ్యమైనటువంటి ఈ బాంబులు అణుబాంబులు ప్రయోగం చేసినప్పుడు వచ్చిన ఆ కాంతి ఇదంతా శ్రీకృష్ణ పరమాత్మ నడిపిస్తున్నటువంటి ఈ తేజస్ అని వర్ణించినాడని చెప్పినారు. అంటే ఈ జరుగుతున్నటువన్నీ ఇప్పుడు పరమాత్మ నడిపిస్తున్నది కాదా? ఇంత దగ్గరగా మనం ఉన్నాం, ఈ భావనలోకి మనం రావాలి. అలా వచ్చి కొద్దిగా భయం అనిపిస్తుంది, ఏమేమో జరిగిపోతూ ఉందని. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు భగవంతుణ్ణి ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు. అయ్యా నువ్వెవరు అంటే అర్జునునికి కొంత సామర్థ్యం ఉంది కాబట్టి ఆ గుండె దిటవు చేసుకొని అడిగాడు, నువ్వెవరు? ఆఖ్యాహిమేకో భవానుగ్ర రూపో నమోస్తుతే దేవవర ప్రసిద్ధ విజ్ఞాతుమిచ్చామి నహి ప్రజానామి తవ ప్రవృత్తిం అన్నాడు. నువ్వు ఎవరు, ఏంటిది, ఎందుకోసం ఇట్లా ఉంది, ఏం చేస్తున్నావు స్వామి, ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నావు అని చెప్పాను అన్నాడు. అప్పుడు భగవంతుడు మాట్లాడుతున్నాడు. భగవంతుడు దయార్ద్ర స్వరూపుడు, కరుణాస్వరూపుడు. అంతేకాదు ఇప్పుడు కఠోపనిషత్తులో యమధర్మరాజు గారు చెప్తారు. ఏమంటే యమధర్మరాజు గారు అందరిని ఏం చేస్తారు? అందరినీ లాక్కొని పోతాడు. యమధర్మరాజు కంటే అందరికీ భయమే కదా. యమధర్మరాజు గారు వచ్చినారని అంటే ఖచ్చితంగా లాక్కొని వెళ్ళిపోతాడు. అట్లాంటి యమధర్మరాజు గారు భగవంతునికి నంజుకుంటాం చూడండి మనం, దాన్ని ఏమంటారు, ఈ ఊరగాయ అటువంటిది మనం సైడ్లో పెట్టి ఒకసారి అట్లా ఏలుతో నాక్కుంటాం చూడండి, అట్లా యమధర్మరాజు గారు ఈశ్వరునికి ఒక నంజుకునే ఒక పదార్థంలాగా అవుతాడట అని కఠోపనిషత్తుల్లో యమధర్మరాజు గారు చెప్తారు. అంటే యమధర్మరాజు గారే చూపిస్తూ ఈ సకల సృష్టికి యమధర్మరాజు గారు అందరినీ కమాండ్ చేస్తూ అందరినీ తన వశంలో పెట్టుకొని అందరినీ లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. అట్లాంటి యమధర్మరాజు గారు కూడా ఈశ్వరుని దగ్గరికి వచ్చేటప్పటికీ ఈయనేమవుతాడు, ఒక చిన్న ఒక అట్లా నాలుకకు నాక్కునేటువంటి వడలగా అయిపోతాడు. అంతటి దివ్యమైనటువంటి ఉగ్రరూపం కూడా ఉంటుంది ఈశ్వరునికి. అటువంటి ఉగ్రరూపము ఉంది, కరుణారూపము ఉంది, జ్ఞానరూపము ఉంది, శాంతి రూపము ఉంది. అయితే వీటన్నింటినీ ఇప్పుడు మనం అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఉగ్రరూపం లేకపోతే ఒకానొక జాగాలో యాక్సిడెంట్ జరగదు, ఇంకొక జాగాలో ఫైర్ యాక్సిడెంట్స్ జరగవు, ఇంకొక జాగాలో ఏంటంటే అన్యాయాలు జరిగిపోతూ ఉంటాయి, ఇంకో జాగాలో ధర్మం కోసం పోరాడుతూ ఉంటారు, ఇంకో జాగాలో తత్వాన్ని గురించి చెప్పుకుంటూ ఉంటారు, ఇంకో జాగాలో ధ్యానం చేసుకుంటూ ఉంటారు, ఇంకో జాగాల్లో కూర్చొని నిర్మలంగా ఆ భగవద్భావనలో ఒకరికొకరు ప్రశాంతంగా భగవంతుని గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ భగవంతుని యొక్క వైభవం కాదా? ఈ వైభవాన్ని చూస్తున్నాడు అర్జునుడు. దాన్నే ఇక్కడ భగవంతుడు కూడా చెప్తున్నాడు. అయ్యా దీంట్లో ఇక్కడ వర్ణిస్తూ ఏం చేస్తున్నారంటే, దీన్ని వివరంగా చెప్తే ఇప్పటికే కొద్దిగా బోర్లాగా ఫీల్ అయ్యారు. నేను ఇంకా అక్కడ వాటిని ఇట్లా చెప్తే అర్థమవుతుందా? ఇది బాగానే ఉంది. ఇంకా నేను శాస్త్ర విషయాల్లోకి వెళ్ళనుకోండి. ఇప్పుడు ప్రతపంతి విష్ణోహో లేలిహ్యసే గ్రసమాన సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనై జ్వలబ్ధి తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రహ ప్రతపంతి విష్ణోహో.